చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పొడుకను కృష్ణమ్మ కనుక అందుకున్నట్లయితే అది కలియుగాంతం అని అంటారు. ఈ మాట వెనుకున్నటువంటి కథ ఏమిటి? ఈ మాట పలువురు విన్నారు, వింటున్నారు, వింటారు కూడా. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందించిన కాలజ్ఞానంలో ఈ మాట ఉంది. ఈ గ్రంథంలో ఉండే అనేక అంశాలు నిజం అవుతున్నాయి, నిజం అవుతాయి అనే విశ్వాసంతో కూడా పలువురు ఉన్నారు. కొన్ని వాస్తవాలుగా కనిపించడంతో అన్నింటికీ హేతుబద్ధమైన కల్పనలతో అన్నీ నిజమవుతాయి అని కూడా అంటున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందించిన ఈ వాక్యం చాలా చాలా లోతైన వాక్యం. కృష్ణానది పుట్టుక ఎక్కడ, కృష్ణానది ప్రవహించే వేగం ఎక్కడ, ఆ పక్కన ఉన్న బెజవాడ కనకదుర్గమ్మ వెలిసినటువంటి ఆ సుందరమైనటువంటి అర్జునగిరి ఎక్కడ, అది కొండ. ఆ కొండ పక్కన భూమికి సమాంతరంగా కాకుండా ఇంకా దిగువన 7 మీటర్ల లోతున కృష్ణానది ప్రవహిస్తున్నది. మహారాష్ట్రలో ఉద్భవించిన ఈ కృష్ణానది అలా ప్రవహించి ప్రవహించి హంసల దీవి వద్ద సముద్రంలో లీనమవుతుంది. కృష్ణానది ఆ దుర్గా అమ్మవారి ముక్కు పుడక తాకేంత ఎత్తున ప్రవహించేటటువంటి అవకాశమే ఏర్పడితే అసలు దేశమే ఉండదు. ఆ ప్రమాణంలో దేశమంతా నీటిమయంగా మారిపోతుంది. కృష్ణానది సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడి అవతార స్వరూపం. ఇలా ఉన్న మీరు మేం దర్శించే నిమిత్తమై అంతర్ధానం కాబోతున్న నేపథ్యంలో మాకు మీరు కలకాలం కనపడాలి అనే భక్తకోటి మాటలకు కట్టుబడిన పరమాత్ముడు, నేను కృష్ణానదిగా ప్రవహించబోతున్నాను, నన్ను మీరు కృష్ణానదిలో దర్శించవచ్చు అనే అభయాన్ని ప్రసాదించినట్లుగా పురాణ కథనం. అందుకే కృష్ణానదిలో ఉండే నీరు కూడా కృష్ణుడి వర్ణం వలె లేత నలుపు లేదా నీలం రంగు, బూడిద వర్ణం, ఈ వర్ణంలో మనం గమనించవచ్చు. నదుల పేర్లు కూడా అలాగే ఏర్పడి ఉన్నాయి. కృష్ణవేణి 3 పాయలుగా ప్రవహిస్తుందా ఏమి అన్నట్లుగా ఉండే ఈ నది ఒకటిగానే మారి మనకు కనిపిస్తుంది. కానీ అందులో గతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము 3 కాలాలకు సంబంధించిన చరిత్ర అక్షరబద్ధమై ఉంది. ఉభయ రాష్ట్రాలను నేటి కాలంలో సస్యశ్యామలం చేస్తున్న గోదావరి, ఆ పక్కన కృష్ణవేణి, 2 పరమాద్భుతమైనటువంటి నదులు కనుక ఈ నదిలో ఉండే నీటిని మనం కాపాడుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, నీటిని సంరక్షించుకోవాలి. నీటి వనరులను విధ్వంసం చేయరాదు, విలయం సృష్టించరాదు. ఈ జాగ్రత్త చెప్పడం కోసమే పురాణాలలో కానీ కాలజ్ఞానంలో కానీ ఇలాంటి వాక్యాలు చెప్పబడి ఉన్నాయి. నీటిని ఎంత పొదుపుగా, ఎంత గౌరవంగా, ఎంత సంతోషంగా భక్తియుక్తులతో కాపాడుకుంటూ వాడుకుంటే ఆ నీరు అంత మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అప్సుమే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజ అనే వేద ప్రమాణం. భైషజ్యము అంటే వైద్యం. కృష్ణానదిలో ఉండే నీరు అలా మనం చేతబుచ్చుకొని త్రాగితే సమస్త రోగాలు మటుమాయం అయ్యేవి ఒకనాటి కాలంలో. నేటి కాలంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే మనమే కృష్ణానదిని కలుషితం చేస్తున్నాం. అలా చేయకుండా నీటిని కాపాడుకోవాలి అని చెప్పడం కోసమే సందర్భాన్ని లేక సన్నివేశాన్ని అనుసరించి పురాణాలలో ఇలాంటి ప్రస్తావనలు అనేకం చేయబడి ఉన్నాయి. కృష్ణానది అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడి రూపం. ఆ రూపాన్ని మనం నీటిలో దర్శించినప్పుడు భగవంతుడు, భగవతి
దైవము దేవి రెండూ ఒక్కటి అనే ఆలోచన మనలో కలిగేటటువంటి సందర్భమే ముక్కు పుడక దాకా కృష్ణానది ఎగిసి పడడం అంటే ప్రళయకాలం విలయకాలం. ఈ వాక్యం మనం కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రచనలలో దర్శనం చేసుకోవచ్చు. ఇది నేపథ్యం. నీటిని కాపాడుకోవాలి అన్న సందేశం ఈ వాక్యంలో ఉంది. గురువుగారు, పండగ రోజుల్లో దేవునికి సమర్పించే నైవేద్యాల్లో ఉల్లి వెల్లుల్లిని వాడరాదు అని అంటారు, ఎందుకని? అన్నదుష్టం త్రివిధం అని ప్రమాణం. అన్నం 3 విధాలుగా దౌష్ట్యం అవుతుంది, చెడిపోతుంది అని అర్థం. 3 విధాలుగా ఎలా? ఒకటి పాత్ర దుష్టం. గిన్నె, యుటెన్సిల్ ఏదైతే వాడతామో, ఏ పాత్ర ఏ పదార్థానికి చెందిందో ఆ పాత్ర ఆ పదార్థానికే వినియోగించాలి. ఉదాహరణకి పాలు కాగబెట్టే గిన్నె, అందులో పాలు మాత్రమే కాచాలి. సాంబారు రసం సిద్ధం చేసుకునే గిన్నె, వాటి కోసమే దానిని వినియోగించాలి. సాంబారు రసం సిద్ధం చేసే గిన్నెలో పాలు కాచితే ఆ పాలు విరిగిపోయే ప్రమాదం ఎక్కువ. ఇది పాత్ర ఔచిత్యం లేకపోవడం. రెండవది వస్తు దుష్టం. కొన్ని వస్తువులు స్వభావరీత్యా మనలో ఉద్విగ్నతను పెంచుతాయి. ఇది స్వభావానికి సంబంధించిన అంశం. ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని, కోపాన్ని, తామస గుణాన్ని పెంపొందింపజేసేటటువంటి వస్తువులు ఉల్లి వెల్లుల్లి. వీటితో పాటుగా ఇంకా అనేకం చెప్పబడి ఉన్నాయి. కాలానికి అనుకూలంగా అనపకాయ కావచ్చును, బీరకాయ కావచ్చును, పొట్లకాయ కావచ్చును, అలాగే మునగకాయ కావచ్చును. ఇవన్నీ ఔషధ విలువలు కలిగినప్పటికీ ఔషధ ప్రమాణంలో స్వీకరించాలి, కానీ అదే పనిగా ప్రతిరోజు స్వీకరించకూడదు. ఈ విషయాన్ని మనకు బోధించే నిమిత్తమై సనాతనులు ఆచారం పేరిట ఉల్లి వెల్లుల్లి ఈ 2 వస్తు దుష్టం అంటూ వాటిని నివారించే ప్రయత్నం చేశారు. మోకాళ్ళ నొప్పులు వచ్చాయండి, అప్పుడు వెల్లుల్లి తినాలి. బాగా చలి ముదిరిందండి, దేహంలో ఉష్ణశక్తి తగ్గిపోయింది, వెల్లుల్లి తినాలి. ఔషధంగా స్వీకరించాలి, కానీ అదే పనిగా తినకూడదు. ఇది రెండవది. మూడవది స్వభావ దుష్టం. మనుష్యుల స్వభావాలలో కొంత దుష్టత్వం ఉంటుంది. అందుకే మన వారు స్నానం చేయకుండా వంట చేయకూడదు అన్నారు. స్నానం చేశాకే వంట సిద్ధం చెయ్యాలి. ఆ వంట చేసేవారు కూడా ముందుగా దేవతారాధన, దీపం వెలిగించి ఒక అగరొత్తి వెలిగించుకొని రామకృష్ణ గోవింద ముకుంద మాధవ శ్రీమతే ఏదో శ్రీమాత్రే అని చెబుతూ దైవనామంతో ఆ వంట ప్రారంభం చేస్తే ఆ దుష్టత్వం తొలగిపోతుంది. పాత్ర దుష్టం, వస్తు దుష్టం, స్వభావ దుష్టం. ఈ స్వభావ దుష్టం అనే పేరిట పదార్థాన్ని అమ్మ సిద్ధం చేస్తే ఒక రుచి, ఇల్లాలు సిద్ధం చేస్తే ఒక రుచి, ఎదురింటి ఆవిడ, పక్కింటి ఆవిడ, తెలిసిన ఆవిడ, మరింకెవరో సిద్ధం చేస్తే ఒక రుచి, లేదా ఏదైనా ఒక భోజనశాల నుంచో విక్రేతశాల నుంచో తెప్పిస్తే హోటల్ అంటాం కదా ఆంగ్లంలో, అది ఒక రుచి. ఇలా మన వాళ్ళంతా రుచుల పేరిట స్వభావాన్ని గుర్తిస్తూ ఉంటారు. మొత్తం మీద దేవుడి నైవేద్యాలలో ఉల్లిపాయ ఎల్లిపాయ ఎందుకు వద్దన్నారు? ఇవి మనలో తామసిక గుణాన్ని పెంచుతాయి. స్వభావరీత్యా ఈ 2 వస్తు దోషంతో కూడుకొని ఉంటాయి, కనుకనే వద్దన్నారు. పిజ్జానో బర్గర్లో ఇలాంటి వాటిని స్వామివారికి నైవేద్యంగా పెట్టకూడదు అన్నట్టు సందర్భం వచ్చింది కాబట్టి మరొక విషయం కూడా చెప్పుకుందాం. చాలా సమయాలలో మిరపకాయ బజ్జీలు కూడా వేస్తూ ఉంటారు. వాటిని కూడా నైవేద్యాలలో పెట్టకూడదు. ఇది ప్రమాణం. మిరపకాయలు దేశీయమైనటువంటి దినుసు కాదు. కారం కోసం మనం మిరియపు గింజలనే వాడాలి. కనుక మిరపకాయ బజ్జీలను కూడా సనాతనులు నైవేద్యములు సమర్పించే సమయంలో వాటిని చేర్చరు. ఇది ప్రమాణం. గురువుగారు, అలిగే అత్తవారింటికి చెడి చెల్లెళ్ళింటికి వెళ్ళకూడదని మన వారు ఒక సామెత చెప్తూ ఉంటారు కదా, ఈ సామెతలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఎలా గ్రహించాలి? మన సామెతలు ఒక్కొక్క సామెత వెనక ఒక్కొక్క కథ ఉంటుంది. చాలా విస్తృతమైన అర్థంలో మన వారు సామెతలను సిద్ధం చేశారు. ఒక కావ్యం, ఒక గ్రంథం, ఒక రచన చదివితే ఎంత జ్ఞానం వస్తుందో అంతకు రెట్టింపు ఒక్క ముక్కలో తేల్చేస్తారు. అది సామెత.
అలిగి అత్తవారింటికి వెళ్ళకూడదు. అత్తవారింటి నుంచి మన ఇంటికి ఆ అమ్మాయి వచ్చేసింది, ఇంటి పేరు కూడా మార్చుకుంది, మన స్వభావాన్ని భరిస్తుంది, మన ఇంట్లో వాళ్ళందరినీ సహిస్తుంది. మన ఇంటికి ఆ అమ్మాయి వచ్చేసింది అంటే మన ఇంటి పైన, మన వారిపైన ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత మర్యాద ఉందో. అట్లీస్ట్ కనీసంగా మనసులో ఈ ఆలోచనలున్న బయటికి మట్టుకు గౌరవాన్నే ప్రకటిస్తూ ఉంటారు. అలాంటి అత్తవారింటికి సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపంగా భావన చేసి కాళ్ళు కడిగి, మనకంటే కూడా వయసులో పెద్దవాడైనటువంటి మామగారు మన కాళ్ళు కడిగి ఆ నీరు నెత్తిపైన చల్లుకొని అమ్మాయిని ఇచ్చి మన ఇంటికి పంపించిన సందర్భంలో ఆ ఇంటికి మనం వెళ్ళాం. పండగ, పబ్బము, మర్యాద, సందర్భం, ఆ సందర్భాలు వేరు. అక్కడ కూడా 3వ రోజు నాడు మురికి చుట్టం అనే సామెత ఉంది. వెళ్ళాం, గౌరవం పొందాం, వచ్చేసాం. అలా కాకుండా అలిగిపోయాం. ఎవరి మీద? ఇంట్లో వాళ్ళ మీద, మన ఇంటి వాళ్ళ మీద, మన ఉద్యోగం లేని కారణం చేత, మన వ్యక్తిగత సందర్భాల చేత సమస్యలలో ఉండి అత్తవారింటికి వెళ్ళాం, పలచన పడిపోతాం. మహాకవి భారవి కథను ఈ సందర్భంలో ప్రాచీనులు చెబుతూ ఉంటారు. పూర్వకాలంలో ఎవరికైనా ఏదైనా శిక్ష వెయ్యాలి అంటే మీరు మీ అత్తవారింట్లో 1 సంవత్సరం ఉండిరండి అనేటటువంటి వారు. మహాకవి భారవి ఆగ్రహంతో ఒక దుర్మార్గమైన ఊహ చేసి తండ్రినే అంతం చేస్తాను అనుకున్నాడు. చివరి క్షణంలో సత్యం తెలిసి వచ్చింది, చెంపలు వేసుకున్నాడు. ప్రాయశ్చిత్తం కోసం తండ్రిని ప్రాధేయపడగా ఆ తండ్రి, నీవు మీ అత్తవారింటిలో 6 నెలలు ఉండి రా, ఎందుకున్నావో చెప్పకు, ఎంతకాలం ఉంటావో చెప్పకు అన్నాడు. అది శిక్ష అని తెలియదు భారవికి. వెళ్ళిన తర్వాత 3వ రోజు 4వ రోజుతో బావమరిది చేతికి ముళ్ళు కర్ర ఇచ్చాడు, పొలానికి వెళదామన్నాడు. 5, 6వ రోజు నాడు అత్తగారు పశువులను మేపే పని అప్పగించింది. 7, 8, 1 నెల గడిచేసరికి ఆ ఇంటికి కాపలావాడి కంటే కూడా తక్కువగా సమస్త పనులు చెక్కపట్టేవాడిగా అన్ని మన ఇంట్లోనే ఉంటాడు, ఇక్కడే అన్నట్టుగా మారిపోయింది భారవి పరిస్థితి. అలిగి అత్తవారింటికి అందుకే వెళ్ళకూడదు. 2వ భాగం చెడి చెల్లెలింటికి. నష్టపోయాం, కష్టంలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, చెల్లెలి ఇంటికి వెళ్ళకూడదు. ఎందుకని? చెల్లెలు మన ఇంటి నుంచి వెళ్ళింది, మనం ఇచ్చినటువంటి చీర, సారే, పసుపు కుంకం కింద ఇచ్చిన కొంత ధనం, మనం ఉన్నాం అనే ధైర్యం, మా నాన్న ఉన్నాడు, మా అన్న ఉన్నాడు అనేటటువంటి మనోబలంతో ఈ ఇంటి అమ్మాయి వెళ్ళి ఆ ఇంట్లో వ్యవహారం చేస్తోంది, సంసారం చక్కబెట్టుకుంటోంది. మనం నష్టపోయాం. ఇక్కడ అలిగి కాదు, దుఃఖంలో ఉండి, నష్టాల్లో ఉండి, ఆర్థికపరమైన చిక్కులలో ఉండి చెల్లెలి ఇంటికి వెళ్ళాం. అప్పుడు చెల్లెలి భర్త, వారి కుటుంబం, వాళ్ళందరికీ మన పైన, మన కుటుంబం పైన చిన్న చూపు ఏర్పడుతుంది. ఆ కారణంగా చెల్లెలికి దుఃఖం వస్తుంది. చెల్లెలి దుఃఖం కల్పించకూడదు కనుక చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదు. తన ఇంటికి అపకీర్తి తీసుకురాకూడదు కనుక అలిగి అత్తవారింటికి వెళ్ళకూడదు. ఇది సామెత. 2 మహాకావ్యాలు, గ్రంథాలు, భారతం అలాగే రామాయణం, రెండింటి సారాంశం ఈ కథ. చెడి చెల్లెలింటికి కుంతి, అలిగి అత్తవారింటికి శ్రీరామాయణం. ఇలా రెండింటిని స్మరించే విధంగా మన వాళ్ళు ఒక్క మాటలో తేల్చేశారు. సామెతల వెనుక ఇంత కథ ఉంటుంది. గురువుగారు, మానస సరోవరం కైలాస దర్శనం దుర్లభం అని అంటారు. ఈ మాటలో వాస్తవం ఎంత? నిజంగానే ఈ యాత్రలు అంత కష్టతరం అంటారా? కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మన శివ సంకల్పమస్తు. శివ సంకల్పం ఉంటే ఏ యాత్ర అయినా సులభమే. మానస సరోవర యాత్ర, కైలాస యాత్ర అత్యద్భుతం, ప్రామాణికం, ప్రయోజనకరం, ఆధ్యాత్మికం, శిఖరాయమానమైనటువంటి యాత్ర.
ఆధ్యాత్మిక బలమైన బలం పెంచుకోవడం కోసం, పుణ్యం చేసుకోవడం కోసం ఈ దేశంలో ఉండేటటువంటి 108 వైష్ణవ దివ్యక్షేత్రాలు, 18 శక్తిపీఠాలు, 18 జ్యోతిర్లింగాలు, పంచ ఆరామ క్షేత్రాలు, పాంచభౌతిక స్వరూప శివలింగాలు, ఇవి కాకుండా 108 అమ్మవారికి సంబంధించిన శరీర భాగములు పడినటువంటివి అన్న పేరిట అష్టాదశ శక్తి పీఠాలతో కూడుకున్న 108 శక్తి పీఠాలని దర్శనం చేసుకుంటూ, ఇవన్నీ కూడా కాకుండా రామేశ్వరం, ఇంకా అనేక దివ్యక్షేత్రాలు ప్రత్యేకంగా చెప్పబడ్డవి, ఇంకా అంటే చార్ధామ్ యాత్ర కూడా జ్ఞాపకం చేసుకుందాం, బదరీ కేదార్నాథ యాత్ర కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇలా సువిశాలమైన మన దేశంలో ఎన్నో యాత్రలు చేస్తూ ఉన్నా కూడా అన్ని క్షేత్రాలలో ఓ ఆలయం ఉంటుంది. ఓ దైవం వెలసి ఉండడమో, స్థాపన చేసి ఉండడమో, స్వయం వ్యక్తమో అయి ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఏ ఆలయం లేనటువంటి క్షేత్రం కైలాసం. కైలాసంలో ఏ ఆలయము లేదు. కైలాస పర్వతమే ఆలయం. కైలాస పర్వతమే ఆరాధ్య దైవం, శివస్వరూపం. అర్చన చెయ్యాలి అంటే, పూజ చెయ్యాలి అంటే ముందుగా ఒక కలశం ఏర్పాటు చేసుకుని కలశ పూజ చేసి ఆ కలశంలో ఉండే నీటితో దైవాన్ని సంప్రోక్షణ చేసి పూజా విధులు చేస్తూ ఉంటాం. పరమాత్ముడే ఏర్పాటు చేసుకున్న కలశం మానస సరోవరం. బ్రహ్మపురాణము, బ్రహ్మాండ పురాణ కథనాలలో బ్రహ్మ తన మనస్సులో నుంచి ప్రపంచంలోకెల్లా కూడా అత్యంత ఎత్తైన స్థలంలో మంచినీటి సరస్సు ఏర్పాటు చేశాడు. అది మానస సరోవరం. కైలాసాన్ని పరిక్రమంగా చుట్టూ తిరిగే సమయంలో 14 కిలోమీటర్లు దారిన తర్వాత గౌరీకుండం, ఉప్పు నీటి సరస్సు కూడా కనిపిస్తుంది. ఇటా అటా మనమే నిర్ణయించుకోవాలి. మౌనం, ప్రశాంతత, దైవీయ భావం, ఆధ్యాత్మిక శక్తి పెంచుకోవాలి అంటే శిఖరాయమానమైనటువంటి కైలాస పర్వతాన్ని దర్శించాలి, పరిక్రమ చెయ్యాలి. ఇది ఈ యాత్రలో ఉండే ప్రత్యేకం. కనుక అన్ని క్షేత్రాలు ఏదో ఒక విధంగా మనం దాటి చూచి రాగలుగుతాం. శిఖరాయమానమైనటువంటి యాత్ర కైలాస క్షేత్ర యాత్ర. అందుకే ఇంత ప్రత్యేకం. గురుగారు, దేవుని పూజకు కనకంబరాలు, బంతిపూలు వాడకూడదని చెప్తారు. దేవుని పూజకు కూడా వాడకూడని పువ్వులు అంటూ ఉంటాయా? పనికిరాని పువ్వులు అంటూ ఉంటాయా? పనికిరాని పువ్వులు ఆ మాట అనడానికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈనాటి కాలంలో ఈ పదం ఒక వేళాకోళంగా మారిపోయింది. ఎందుకు ఇలా అయిపోయింది? పూజకు పనికిరాని పువ్వులంటూ ఉంటాయా? ఉంటాయి. పువ్వులు నేలపైన పడినప్పుడు పూజకు పనికిరావు, ఒక్క పారిజాతం తప్ప. త్రుంచిన అనంతరం 24 గంటలు దాటిపోతే మళ్ళీ పూజకు పనికిరావు, ఒక్క మారేడు దళం తప్ప. దేశీయం కాని పుష్పాలు కొన్ని ఉన్నాయి. బంతి పువ్వులు, అలాగే కనకాంబరములు ఈ దేశానికి సంబంధించిన పుష్పజాతులు కావు. ప్రాచీనులు ఈ విషయం తెలుసుకొని దేవతారాధన చేసే సమయంలో ఈ పుష్పాలను పూజకు వినియోగించరాదు అన్నారు. ఏ దైవాన్ని మనం పూజించినా ఆ దైవానికి సంబంధించి అథ అంగపూజ అని చెబుతూ 21 నామములతో ఆ దైవానికి ప్రత్యేకంగా చంచలాయై నమః పాదౌ పూజయామి, చపలాయై నమః జానుని పూజయామి రకరకాలుగా పూజలు చేస్తూ ఆ సమయంలో 21 రకములుగా ఉండే పుష్పాలను సమర్పిస్తూ ఉంటాం. ఉత్తర దక్షిణ భారతాలను మనం గమనించినట్లయితే బంతి పువ్వుల దండలను విరివిగా ఉత్తర భారతదేశంలో వినియోగిస్తూ ఉంటారు. ఏ అతిథిని గౌరవించాలి అన్నా, సన్మానించాలి అన్నా మెడలో ముందుగా వారు బంతి పువ్వుల దండను వేస్తారు, సులభంగా లభిస్తాయి. దక్షిణ భారతదేశంలో చేమంతులు, మల్లె పువ్వులు విరివిగా వినియోగిస్తూ ఉంటాం. ఇక్కడ ప్రశాంతతను చేకూర్చేవి, సుగంధములను వ్యాపింపజేసేవి అని అర్థం. పుష్పములను మాలికలుగా చేసి సమర్పించడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, మొదటిది లభ్యత, రెండవది అవి అందించేటటువంటి సువాసనలు. నీతి శాస్త్రంలో ఒక పద్యం ఉంది, వాసన లేని పువ్వు
బుధవర్గము లేని పురంబు నిత్య విశ్వాసము లేని భార్య గుణవంతుడు గాని కుమారుడు ఇవన్నీ విడిచిపెట్టాలి అని చెబుతూ ఈ జాబితాలో గ్రాసము లేని కొలువు, జీతము లేని కొలువు, కొరగానివి పెమ్మయ్య సింగధీమణి, ఒక నీతి శతకకారుడు కూడా వాసన లేని పువ్వు విడిచిపెట్టాలి అని బోధన చేసి ఉన్నాడు. వాసన లేని పువ్వు అయినటువంటి పుష్పాన్ని కూడా పరమేశ్వరుడికి సమర్పిస్తాం, గోరింట పువ్వు. కనుక పూజకు పనికిరాని పువ్వులు అన్నప్పుడు నేలన పడినవి, ఛిద్రములైనవి, నలిగిపోయినవి, మనం అనుభవించినవి, మన గలసీమలో వేసుకున్నవి, మనం సువాసన చూచినవి, ఇటువంటి పుష్పాలని మాత్రమే పరమేశ్వరారాధనలో వినియోగించరాదు. దీనికి కూడా ఒక మినహాయింపు, ఆముక్త మాల్యద గోదాదేవి తాను గలసీమలో వేసుకొని రంగనాథుడికి అర్పించింది. అంతటి భక్తి పారవశ్యం మనలో ఉంటే మనం కూడా సమర్పించవచ్చు. సామాన్యులం కనుక పూజకు పనికిరాని పువ్వు అంటే మట్టుకు ఇంత మాత్రమే ఆలోచన చేద్దాం. గురువుగారు, మనం గోవిని దైవంతో సమానంగా చూసుకుంటాం, అందుకే గోమాత అని పిలుచుకుంటాం. అటువంటి గోమాత ముఖాన్ని ముందుగా చూడకూడదని అంటారు, ఎందుకని? గావో భగో గావ ఇంద్రో మే అచ్చాత్ గావ సోమస్య ప్రథమస్య భక్షః ఇమాయా గావ సజనాస ఇంద్రః అని గోసూక్తం. గోవు అనగానే తెలియకుండా ఏదో ఒక ఆనందం మనలోంచి బయటకు వస్తుంది. గోమాత, భూమాత, కన్న తల్లితో సమానంగా మాత అన్న శబ్దంతో మనం సంబోధించేటటువంటి ఏకైక జీవి గోవు. అలాంటి ఆ గోవును పూజించే తరుణంలో గోవు పాదములు గిట్టలు, గోవు తోక, గోపుచ్చము, గోపృష్ఠము, వెనక భాగము, వీటినే పూజించాలి అంటుంది సంప్రదాయం. గోవు ముఖాన్ని దర్శించకూడదు. ఎందుకని? శివపురాణంలో ఈ సందర్భమైన ఒక వృత్తాంతం ఉంది. పూర్వం పరమేశ్వరుడి ఆద్యంతములు చూచే నిమిత్తమై బ్రహ్మదేవుడు అలాగే విష్ణువు ప్రయాణమే బయలుదేరి వెళ్ళారు. శివుడి యొక్క అగ్రమును, చివరి భాగమును చూచే నిమిత్తమే బయలుదేరి ప్రయాణం చేసిన ఆ బ్రహ్మదేవునకు అగ్రం కనిపించలేదు. కానీ మధ్య మార్గంలో గోమాత, మొగలి పువ్వు ఈ రెండు కనిపించాయి. అగ్రం ఇంకా ఎక్కడో అనగా, మీరు వెళ్ళి చూచాను అని చెప్పండి, చూచాడు అని మేము సాక్ష్యం ఇస్తాం అంటూ ఓదార్చిన ఆ మొగలి పువ్వు, గోమాత బ్రహ్మదేవుడి వెంట ఎక్కడైతే ప్రారంభం చేశారో ప్రయాణం అక్కడికి వచ్చి నిలుచున్నాయి. ప్రారంభను చూచే నిమిత్తమై వెళ్ళిన ఆ విష్ణువు చూడలేక తిరిగి వచ్చి, నేను ఆది చూడలేకపోయాను అంటూ ఒప్పేసుకొనగా, బ్రహ్మదేవుడు నేను అగ్రమును చూచాను అని చెప్పగా, చూచాడు చూచాడు అంటూ వత్తాసు పలికిన ఈ గోమాతకు అలాగే మొగలి పువ్వుకు పూజార్హత లేకుండా పోయింది. చూచాడు అని పలికిన ఆ మొగలి పువ్వుకు ఇక పూజ చేయకూడదు, పూజలో వినియోగించకూడదు అనేటటువంటి శాపం లభించగా, చూచాడు అన్న మాటకు తల ఆడించిన ఆ గోమాతకు, తల ఆడించావు కదా, ఇక పైన నీ తల ఎవరు చూడరుగాక అనేటటువంటి శాపమును ఆ దైవం ఇచ్చినట్లుగా శివపురాణం వివరిస్తుంది. ఈ కథ ఎందుకు ఇలా మనకు చెప్పారు? గోమాత యొక్క కనురెప్పలు చాలా బలహీనంగా ఉంటాయి. కనుగురుడ్లు చాలా విశాలంగా పెద్దవిగా ఉంటాయి. గోమాతకు కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది, నలుపు తెలిపే కనిపిస్తాయి వాటికి. అలాగే వాసన గుర్తించి ఇతడు మంచివాడా చెడ్డవాడా, మనవాడా పరాయివాడా అని గుర్తించేటటువంటి జ్ఞానం అధికం. ఇతర ఏ జంతువుకు లేని ప్రత్యేకతలు ఈ రెండు గోమాతకు ఉన్న కారణం చేత కొమ్ములు కూడా ఉంటాయి. కనుక గోవు ముఖాన్ని స్పృశించే నిమిత్తమై, దర్శించే నిమిత్తమై ముందుకు వెళితే గోవు కొమ్ము విసరుతుంది. మోక్షానికి పోతే మొసలెత్తుకుపోయింది అన్న సామెత మాదిరిగా పుణ్యం చేసుకుందామా అని పోతే గాయాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కనుక మనవారు గోమయము అందించేటటువంటి, గో సంబంధితమైన సమస్త ఉత్పత్తులకు ఆలవాలమైనటువంటి గోపుచ్చము, గోపృష్ఠభాగాన్నే దర్శనం చేసుకోవాలి అంటూ నిర్ధారణ చేశారు.
ఇంతకు మించి మరింక ఏ కారణము లేదు కనుక గోవును పూజించడం అంటే గోమాతకు గ్రాసాన్ని పచ్చికను అందించడం, నానబెట్టిన ధాన్యాన్ని ఇవ్వడం, ఇది ప్రధానం. గోవు పృష్ఠమును తోకను స్పృశిస్తే సమస్త వ్యాధులు మటుమాయమవుతాయి. గోపంచితంలో గోమయంలో రోగాలను నిరోధించేటటువంటి శక్తి ఉనక వాటితో పాటుగా గోక్షీరము ఇవన్నీ కూడా లభించేటటువంటి పృష్ఠభాగాన్ని దర్శనం చేసుకోవాలి అన్నారు పెద్దలు. ఇది తాత్పర్యం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.